సో ఇవాళ మనం స్పై ఫ్యామిలీ సీజన్ 3 ఎపిసోడ్ 10 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చెగుట ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఇంత ముందు చూసిన టీచర్ అయితే చూస్తాం. తన ఎందుకో చాలా భయపడిపోయి సడన్ గా నిద్రల నుంచి అయితే లేస్తాడు. ఇక దీన్ని చూసి తన వైఫ్ అయితే తన్ని తిడుతుంది. ఇక మార్నింగ్ లేసి తినంటూ ఉంటాడు, నాకు చాలా రోజుల నుంచి పీడకలలు వస్తూ ఉన్నాయి, దీనికి కారణం ఆ బస్ లో జరిగిన ఇన్సిడెంట్ అయినా. ఇక ఇతను ఇలాగే ఆలోచించే మూమెంట్ లో తనకి లాయిడ్ యొక్క పేరైతే కనిపిస్తుంది తన పర్స్ లో. ఇక ఇది చూడగానే తనకి హెండర్సన్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఇక దీని తర్వాత తిను లాయిడ్ ని కలవడానికి అయితే వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ టీచర్ లాయిడ్ తోటి అంటూ ఉంటాడు, మీ గురించి నాకు హెండర్సన్ చెప్పాడు. ఇక ఇది విని లాయిడ్ టీచర్ ని తన ప్రాబ్లం గురించి అయితే అడుగుతాడు. ఇప్పుడు టీచర్ చెప్తాడు, నేను కొన్ని రోజుల నుంచి సరిగా నిద్రపోలేకపోతున్నాను, నాకు తెలిసి ఇదంతా బస్ ఇన్సిడెంట్ వల్ల కావచ్చు. ఇది విని లాయిడ్ అంటాడు, మీరు ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు, ఈ ఇన్సిడెంట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా భయం వేస్తుంది. ఇంకా నా కూతురు కూడా ఆ ఇన్సిడెంట్ లో ఉంది కాబట్టి నేను దీన్ని అర్థం చేసుకోగలను, ఇంకా బాధపడకండి, మీ ప్రాబ్లం తొందరగానే సాల్వ్ అవుతుంది. ఇంకా ఇక్కడ లాయిడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇతని పేరు థామస్ ఆస్టన్, ఇతనితో నేను ఒక మంచి బాండింగ్ ని క్రియేట్ చేసుకున్నానంటే ఇతను ఫ్యూచర్ లో యూజ్ అవుతాడు. ఇక ఇప్పుడు లాయిడ్ అతన్ని దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. దీనిపై టీచర్ చెప్తాడు, నేను బ్యాడ్ డ్రీమ్స్ వల్ల సరిగా నిద్రపోలేకపోతున్నాను. ఇది విని లాయిడ్ అంటాడు, మీకు అవి గుర్తుకున్నాయా? దీనిపై టీచర్ చెప్తాడు, లేదు నాకు గుర్తులేవు. ఇప్పుడు లాయిడ్ అంటాడు, అలాగైతే మీకు ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన కథలు వస్తాయా? దీనిపై టీచర్ అంటాడు, లేదు, ఆ టైంలో నా చేతులు ఎందుకో వణుకుతూ ఉంటాయి, ఇంకా రోజు మొత్తం నేను అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇది విని లాయిడ్ అంటాడు, ఇదంతా ఆ ఇన్సిడెంట్ తర్వాత స్టార్ట్ అయిందా? ఇది విని టీచర్ అంటాడు, కావచ్చు. ఇది విని లాయిడ్ మనసులో అనుకుంటాడు, ఇతని కళ్ళ కదలికలు, ఇతని చేతుల కదలికలు, ఇతని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇతని ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు టీచర్ అంటాడు, నాకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? దీనిపై లాయిడ్ అంటాడు, మీరు బాధపడకండి, ఇది తొందరలోనే సాల్వ్ అవుతుంది, మీకున్న దాన్ని అక్యూట్ స్ట్రెస్ డిసార్డర్ అని పిలుస్తారు, మనం ఈ డిజైన్ ని మెల్లిమెల్లిగా సాల్వ్ చేయగలం, మీరు కేవలం టెన్షన్ గా అనిపించినప్పుడు గట్టిగా గాలి పీల్చుకోండి, ఇంకా మీరు ఇలాగే చేస్తూ ఉంటే టైం తో పాటు అదే వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత టీచర్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా లాయిడ్ అంటూ ఉంటాడు, మీ నెక్స్ట్ థెరపీకి మళ్ళీ రండి. ఇక అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి ఫ్యూనా అయితే వస్తుంది. తన అంటుంది, ఇతను అబద్ధం చెప్తూ ఉన్నాడు. ఇంకా ఫ్యూనా లాయిడ్ కి అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఇక ఇప్పుడు ఇది చూసి లాయిడ్ అంటారు, నీకు అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు చెప్పు. ఇక దీని తర్వాత నెక్స్ట్ థెరపీలో మళ్ళీ టీచర్ లాయిడ్ అయితే కలుస్తాడు. ఇప్పుడు టీచర్ లాయిడ్ తోటి అంటాడు, ఇది అసలు తగ్గట్లేదు, నిన్న నైట్ నాకు మళ్ళీ బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయి, దాన్ని చూసి నా భార్య కూడా నన్ను తిట్టింది. ఇప్పుడు లాయిడ్ టీచర్ తోటి అడుగుతాడు, మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దీనిపై టీచర్ చెప్తాడు, మాకు పెళ్ళై 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు లాయిడ్ అంటాడు, మీ భార్యతో మీరు లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడారు? ఇది విని టీచర్ అంటారు, నేను నీకు ముందే చెప్పాను కదా, నిన్న నైట్ నా భార్య నన్ను తిట్టిందని. ఇప్పుడు లాయిడ్ అడుగుతాడు, మీరు ఈ థెరపీ గురించి మీ వైఫ్ కి చెప్పారా? ఇక ఇది వినగానే టీచర్ ఎందుకు భయపడుతూ ఉంటాడు. ఇక తను అంటాడు, ఈ విషయాన్ని నేను మా భార్యకి చెప్పలేదు. ఇది విని లాయిడ్ అడుగుతాడు, ఎందుకు? దీనిపై టీచర్ చెప్తాడు, ఎందుకంటే నాకు తను చూస్తే భయం వేస్తుంది. ఇది విని లాయిడ్ అంటాడు, మీకు తనంటే ఎందుకు భయం? దీనిపై టీచర్ చెప్తాడు, నేను ఈ విషయం కనుక మా వైఫ్ కి చెప్పానంటే తను నన్ను పనికి మాలిన వాడిగా చూస్తుంది, ఇంకా ఇదంతా వదిలేసి నన్ను ఏదో ఒకటి చేసి నార్మల్ చేయండి. ఇక ఇప్పుడు లాయిడ్ అంటాడు, నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఇక దీంట్లో మీకు ఈ డిజార్డర్ ఎప్పటించో ఉందన్న సంగతి నాకు తెలిసింది. ఇది విని టీచర్ భయపడుతూ అంటాడు, కాదు కాదు, నాకు ఇదంతా ఇన్సిడెంట్ అయినప్పటి నుంచే జరుగుతుంది. ఇప్పుడు లాయిడ్ అంటాడు, మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఈ ఇన్సిడెంట్ కంటే ఎక్కువగా మిమ్మల్ని ఏదో భయపెడుతుంది. ఇక ఇది వినగానే టీచర్ వాళ్ళ వైఫ్ ని అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. దీంట్లో తన వైఫ్ ఏమో తన ప్రతి విషయంలో తిడుతూ ఉంటుంది. ఇంకా దీని తర్వాత మనం టీచర్ ఒక ఫ్లాష్ బ్యాక్ ని అయితే చూస్తాం హాస్పిటల్లో ఉన్నప్పటిది. ఇక్కడ టీచర్ తన వైఫ్ తో అంటూ ఉంటాడు, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇది విని వాళ్ళ వైఫ్ అంటుంది, అలాగైతే ఇది చాలా మంచి విషయం, ఇప్పటి నుంచి కొన్ని రోజులు నేను కూడా చాలా ప్రశాంతంగా ఉంటా, ఇంకా నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. ఇక ప్రెసెంట్ లో ఇదంతా గుర్తు తెచ్చుకొని టీచర్ ఏమో చాలా భయపడుతూ ఉంటాడు. ఇది విని లాయిడ్ తన్ని ప్రశాంతంగా ఉండమని చెప్తాడు. ఇంకా తను అంటాడు, మీరు మీ రియాలిటీని యాక్సెప్ట్ చేయండి, ప్రతి ఒక్కరు దీన్ని ఒక దాన్ని చూసి భయపడుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఇది విని టీచర్ ఏడుస్తూ అంటాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది విని లాయిడ్ అంటాడు, మీరు మీ భయాన్ని పక్కకు పెట్టి తనతోటి మాట్లాడండి. ఇది విని టీచర్ అంటాడు, నేను అలా చేయలేను, తను నా మీద ఎప్పుడు కోపంగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫ్యూనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి లాయిడ్ కి తెలుస్తుంది, ఈ టీచర్ వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోడు, ఇంకా యానివర్సరీకి టైం కి రాడు, ఇంకా ఇంటిని జాగ్రత్తగా చూసుకోడు, ఇక ఒక విధంగా తిను వాళ్ళ వైఫ్ కి ఇంటి విషయంలో అస్సలు హెల్ప్ చేయడు. ఇప్పుడు లాయిడ్ అంటాడు, నాకు తెలుసు ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, అందుకే నేను మా ఇంటిని ఎప్పుడు నీట్ గా ఉంచుకుంటా, ఇంకా ఫ్రీ టైమ్ లో నేను మా వైఫ్ కి హెల్ప్ చేస్తా. ఇంకా లాయిడ్ చెప్తాడు, నువ్వు నీ వైఫ్ ని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. ఇది విని టీచర్ అంటాడు, నన్ను నేను మార్చుకోవడానికి చాలా సార్లు ట్రై చేశాను, కానీ తన ముందు నేను అస్సలు మాట్లాడలేను, నాకు చాలా భయం వేస్తుంది. ఇది విని లాయిడ్ మనసులో అనుకుంటాడు, తినకి తన వైఫ్ అంటే ఇంత భయమా? ఇక ఇప్పుడు లాయిడ్ అంటాడు, ఒకసారి మీరు మీ వైఫ్ తో సరిగా మాట్లాడుతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఇక తనతో మాట్లాడుతున్నానని ఇమాజిన్ చేసుకుని టీచర్ ఏమో భయపడుతూ ఉంటాడు. దీన్ని చూసి లాయిడ్ అంటాడు, మీరు భయపడకండి, మీరు ఎక్కడికి వెళ్లేదు, నా ఆఫీస్ లోనే ఉన్నారు. సరే ఇక కొన్ని రోజుల తర్వాత టీచర్ లాయిడ్ ని కలవడానికి అయితే వస్తాడు. ఇప్పుడు లాయిడ్ అడుగుతాడు, మీరు ఎలా ఉన్నారు? దీనిపై టీచర్ చెప్తాడు, నేను మెల్లమెల్లగా మా వైఫ్ తో మాట్లాడగలుగుతున్నాను. ఇక ఇంకో వైఫ్ మనం యోర్న్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వర్క్ వల్ల వీళ్ళ కొలీగ్స్ అందరూ చాలా కోపంగా ఉంటారు. దీన్ని చూసి యోర్
యోర్ తనతో అంటుంది నేను నీకు హెల్ప్ చేయొచ్చా. ఇక ఈ మాట వినగానే కమీలియన్ అయితే చాలా సంతోషిస్తుంది. దీన్ని చూసి యోర్ తనతో అంటుంది నువ్వు నాకు వంట నేర్పించావు, నేను దాన్ని మర్చిపోలేను. ఇప్పుడు ఇక్కడే ఉన్న షోరన్ అంటుంది నువ్వు ఈ మధ్య అందరితో చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇది విని యోర్ షాక్ అవుతుంది. ఇంకా తన అంటుంది నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఇక్కడ యోర్ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతకుముందు నేను అసాసిన్ అనే సంగతి ఎవరికి తెలియదని ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు చూస్తుంటే నేను ఇంతకుముందు దానికంటే చాలా మారిపోయినట్టున్నా. ఇప్పుడు షోరాన్ యోర్ తో వాళ్ళ కూతురికి బస్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే అడుగుతుంది. ఇది విని యోర్ అంటుంది తను ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా చాలా సంతోషంగా ఉంది. సరే ఇక వీళ్ళు ఎలాగో అలా చేసి వీళ్ళ వర్క్ ని అయితే కంప్లీట్ చేస్తారు. ఇక ఇప్పుడు షెరోన్ కెమిలియా తోటి అంటుంది ఈ రోజు డిన్నర్ ట్రీట్ నీదే. ఇది విని కెమిలియా అంటుంది ఈ విషయం నాకు తెలుసు. ఇక ఇప్పుడు షెరోన్ యోర్ ని కూడా డిన్నర్ కి అయితే ఇన్వైట్ చేస్తుంది. ఇది విని మిగతా వాళ్ళైతే షాక్ అవుతారు. ఇది విని యోర్ అంటుంది ఈ విషయాన్ని నేను మా హస్బెండ్ కి చెప్తా. సరే ఇక దీని తర్వాత వీళ్ళందరూ ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ యోర్ బాగా తాగి తన అసాసినేషన్ కి సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటుంది. ఇక దీన్ని వీళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా జోక్ గా తీసుకుంటారు. ఇక ఇప్పుడు ఇక్కడే ఉన్న కెమిలియా యోర్ తో తన హస్బెండ్ ఇంకా తన ఫ్యామిలీ గురించి అయితే అడుగుతూ ఉంటుంది. ఇది విని ఇక్కడే ఉన్న మిలీ కూడా అంటుంది మీరిద్దరు ఒకరితో ఒకరు బాగానే ఉంటారా. ఇది విని యోర్ అంటుంది మేము ఒక పీస్ఫుల్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తున్నాం. ఇది విని కెమిలియా అంటుంది పీస్ఫుల్ అంటే మీరు ఎప్పుడు గొడవ పడరా. ఇంకా ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ మనసులో అనుకుంటూ ఉంటారు మీ మధ్యలో చాలా గొడవలు ఉన్నాయని చెప్పు, ఇంకా మీరిద్దరు విడిపోవాలని అనుకుంటున్నారని చెప్పు, ఇది మేము వినాలని అనుకుంటున్నాం. ఇప్పుడు యోర్ అంటుంది వారు నా కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తారు, ఇల్లుని నీట్ గా ఉంచుతారు, ఆనియాని చూసుకుంటారు, ఇంకా నన్ను బాగా చూసుకుంటారు, అందుకే నేను తనతోటి ఎప్పుడు గొడవ పడలేదు. ఇక ఇది వినగానే కెమిలియాకి చాలా కోపం వస్తుంది. తను అంటుంది అబద్ధం చెప్పకు, ఇది పాసిబుల్ కాదు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు అవును ఎవరు అంతా పర్ఫెక్ట్ గా ఉండరు. ఇప్పుడు కెమిలియా అంటుంది తను నిన్ను మోసం చేస్తున్నాడు, తను ఏదో ఒక రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది విని యోర్ అంటుంది తను అలా మోసం చేయడు. ఇంకా యోర్ మనసులో అనుకుంటుంది నేను ఒక అసాసిన్ అని చెప్పకుండా నేను తన్ని మోసం చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు యోర్ అంటుంది అలాగైతే గొడవ పడడం నార్మల్ అంటారా. ఇది విని వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు అవును చాటింగ్ లో అందరూ బాగానే ఉంటారు. కెమిలియా అంటుంది తర్వాత డేట్స్ కి లేట్ గా వస్తారు. ఇప్పుడు షెరోన్ అంటుంది తర్వాత మనీ అంతా వేస్ట్ చేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. మిల్లీ అంటుంది తర్వాత మనకి ఇష్టమైన వాటి మధ్యలోకి వస్తారు. ఇంకా ఆ సిచ్యువేషన్ లో నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇది విని యోర్ మనసులో అనుకుంటుంది పెళ్లి తర్వాత అందరూ అసాసిన్లు అవుతారు అనుకుంటా. ఇంకా యోర్ మనసులో అనుకుంటుంది షాప్ కీపర్ దీని గురించి చెప్పనే లేదు, అలాగైతే ఇప్పుడు నేను వీళ్ళలాగే మారాలా. ఇక ఇప్పుడు యోర్ వీళ్ళతో అంటుంది నాకు కూడా అప్పుడప్పుడు లార్డ్ తోటి గొడవ పడాలని అనిపిస్తుంది. ఇది విని వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఎలాంటప్పుడు. ఇది విని యోర్ అంటుంది నాకు ఇష్టమైన ఫుడ్ ని ప్రిపేర్ చేయనప్పుడు. ఇక ఇది వినగానే వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు అంతేనా. ఇంకా షెరోన్ అంటుంది అతని కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు అతన్ని తిట్టొద్దు. ఇంకా వీళ్ళ మిగతా ఫ్రెండ్స్ అంటారు నువ్వు మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది విని యోర్ అంటుంది అలా ఏం కాదు, మేము అందరిలాగే గొడవ పడతాం, నన్ను నమ్మండి, నాకు లార్డ్ చేసే ఏ పని నచ్చదు. ఇప్పుడు ఇది విని వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు సరే మేము నమ్ముతున్నాం. ఇక్కడ యోర్ మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఏదో ఒకటి చేసి వీళ్ళని నమ్మించాలి. ఇక ఇప్పుడు యోర్ తన దగ్గర ఉన్న డ్రింక్ మొత్తాన్ని తాగేస్తుంది. ఇక దీని తర్వాత యోర్ నైఫ్ పట్టుకుని అంటుంది కొంచెంసేపు ఆగండి నేను మళ్ళీ తిరిగి వస్తా. ఇక దీని తర్వాత యోర్ షాప్ కీపర్ ని కలవడానికి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ షాప్ కీపర్ అంటూ ఉంటాడు నువ్వు ఇలా చేద్దామని డిసైడ్ అయ్యావా. ఇది విని యోర్ అంటుంది తప్పట్లేదు. ఇది విని షాప్ కీపర్ అంటాడు అలాగైతే సరే, దీని వల్ల ఈ లోకం అందంగా మారుతుందంటే నువ్వు లాయర్ తోటి ఏదైనా చెయ్యి. ఇక దీని తర్వాత లాయర్ కి ఇంకా యోర్ కి మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లాయర్ అంటూ ఉంటాడు నువ్వు ఒక్క ఆమ్లెట్ గురించి నాతోటి గొడవ పడడానికి వచ్చావా. ఇది విని యోర్ అంటుంది నేను కూడా అందరిలాంటి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను. ఇక దీని తర్వాత యోర్ లార్డ్ మీకు అయితే అటాక్ చేస్తుంది. ఇక వీళ్ళిద్దరిని ఇలా చూసి ఆనియన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రెసెంట్ లో యోర్ ఇదంతా ఆలోచించి భయపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అంటుంది నేను ఇదంతా చేయలేను, షాప్ కీపర్ ఎప్పుడు దీనికి ఒప్పుకోడు. ఇది విని వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు నువ్వు ఇప్పుడు ఏదైనా జోకేసావా. సరే కానీ దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది మీరు ఎంత క్లోజ్ గా ఉంటారు అనేది. ఇది విని యోర్ అంటుంది అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్న కెమిలియా అంటుంది నువ్వు ఇంటి వెళ్ళి మీ హస్బెండ్ ని హక్ చేసుకుంటావు కదా. మిలియా అంటుంది లేకపోతే ఒక వెల్కమ్ హోమ్ కిస్ ఇవ్వు. ఇక ఇది విని యోర్ సిగ్గుపడుతూ ఉంటుంది నేను అలా అస్సలు చేయను. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు వెల్కమ్ హోమ్ కిస్ నార్మలే కదా. ఇది విని యోర్ ఆలోచిస్తూ ఉంటుంది వెల్కమ్ హోమ్ కిస్ నార్మలా. ఇక ఇలాగే ఆలోచిస్తూ యోర్ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. ఇక తను వెళ్తుంటే వీళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నీకేమనిపిస్తుంది తను మనం చెప్పినట్టు చేస్తుందా. ఇక దీని తర్వాత మనం ఇంటి దగ్గర లాయట్ ని ఇంకా యోర్ అయితే చూస్తాం. ఇప్పుడు లాయట్ అంటాడు నువ్వు వాళ్ళతోటి ఎంజాయ్ చేసావా. ఇప్పుడు ఇక్కడ యోర్ కేమో లాయట్ ని చూడగానే కిస్ విషయమే గుర్తుకొస్తుంది. ఇక దీని గురించి తను ఇలాగే ఆలోచిస్తూ కింద పడిపోతూ ఉంటుంది. దీన్ని చూసి లాయట్ తన్ని పట్టుకుంటాడు. ఇక ఇంకో వైపు మనం ఈడెన్ అకాడమీకి సంబంధించిన హాస్టల్ అయితే చూస్తాం. ఇక్కడ డేమియన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ న్యూస్ చూస్తూ ఉంటారు. దాంట్లో రాకెట్ లాంచింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని చూస్తూ ఈవెన్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. ఇక డేమియన్ అంటూ ఉంటాడు నాకు తెలిసి అది క్రాష్ అయ్యేటట్టుంది. ఇక దీన్ని చూసి ఎంఐఎల్ అంటూ ఉంటాడు తినడానికి తిండి ఇంకా నీళ్లు లేని ప్లేస్ కి ఎలా వెళ్ళాలని అనుకుంటారు. ఇక దీని తెల్లారి ఆన్య తన దగ్గర ఉన్న పేపర్ ప్లేన్ తో స్కూల్లో ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు బేగి అంటుంది తను కూడా రాకెట్ లాంచింగ్ విషయంలో చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇక ఇది వినగానే ఈవెన్ చాలా సంతోషిస్తాడు. ఇక తనతోటి మాట్లాడడానికి అయితే వెళ్తాడు. ఇక వీళ్ళిద్దరిని ఇలా చూసి డేమియన్ కేమో చాలా కోపం వస్తుంది. ఇంకా డేమియన్ ఇలా చూసి ఇక్కడ ఉన్న బేకి నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు డేమియన్ అంటాడు స్పేస్ కి సంబంధించిన విషయాలని గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది, అందుకే నేను ఒక పెద్ద పొలిటిషియన్
కాంపిటీషన్ అయ్యాక నీకోసం ఒక ట్రిప్ ని ప్లాన్ చేస్తా. కానీ ఇక్కడ చూస్తే డేమియన్ చెప్పిన విషయాన్ని ఆన్య పెద్దగా పట్టించుకోదు. దీన్ని చూసి బేకి నవ్వుతుంది. ఇంకా తనంటుంది నెక్స్ట్ టైం కొంచెం గట్టిగా మాట్లాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్ళే ముందు ఈ వీడియో క్లాక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.